ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో సంచలన నిజాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. పాలలో అటు ఇథలిన్ గ్లైకాల్ రసాయనం కలిసినట్లు గుర్తించారు అధికారులు. క్యూలెంట్ లో ఇథనిల్ గ్లైకాల్ రసాయనం లీక్ అయ్యి ఒక పాల క్యాన్ లో కలవటంతో ఈ పాలు కల్తీ అయ్యాయి. వీటినే గణేష్ సరఫరా చేస్తున్నట్లు చెప్తున్నారు అధికారులు. పాలను రైతుల దగ్గర నుంచి సేకరించి ఒకరోజు నిల్వ ఉంచి ఆ మర్నాడు ఈ పాలను సరఫరా చేస్తున్నాడు గణేష్. ఇథలిన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడంతో ఇప్పటికే 5 మంది చనిపోయారు. డాక్టర్లు మాత్రం 4 మృతి చెందినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కల్తీ పాలు తాగిన తర్వాత తన తల్లి అనారోగ్యం పాలయ్యి మృతి చెందిందని కనకరత్నం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గణేష్ సరఫరా చేసిన నమూనాలు సేకరించి ఇప్పటికే వివిధ ల్యాబ్లకు పంపారు అధికారులు. గణేష్ సరఫరా చేసిన పాలు చేదుగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో గణేష్ ని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. రాజమండ్రిలో ఏ విధంగా అయితే కల్తీ పాల సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇథలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఈ రసాయనం కావాలని కలిపిందా లేదంటే అనుకోకుండా కలిసిందని చెప్తున్నాడు ఆ గణేష్, ఆ విధంగా చూడొచ్చు అంటారా? అయితే ఒకవేళ రసాయనం కలిసి ఉంటే పాలు కాచినప్పుడే విరిగిపోతాయి కదా, అట్లా ఏం జరగలేదా? ఇంత ఘాతకాన్ని కొడిగట్టిన గణేష్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? రాజమండ్రిలో బయటపడినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యంగా ఈ పాల కల్తీ వ్యవహారం అంతలో ఇప్పటికే 4 చనిపోయారు. అది అధికారికంగా ప్రకటించినటువంటిది. కానీ 5 చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అనధికారికంగా ఉన్నది. అయితే ముఖ్యంగా దీనికి చూస్తే పాల కల్తీ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు. కానీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నటువంటిది పరిస్థితి అయితే ఉంది. ఇథలిన్ గైకాల్లో ఈ పాలల్లో కలవడం వల్లే ఈ పాలు కల్తీ జరిగిందనేది ఇక్కడ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇథలిన్ గైకాల్ని ఖచ్చితంగా అయితే ఈ కూలెంట్లో యూజ్ చేయరు. ఎందుకంటే ఆ డైరీ ఫామ్లో డైరీలకు సంబంధించి ఎక్కడ ఇథలిన్ గైకాలను వాడరు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది కాబట్టి దీనికి దూరంగా ఉంటారు. కానీ ప్రొఫైలిన్ గైకాల్ అనేది వాడాలి. ప్రొఫైలిన్ గైకాలకు బదులుగా ఇథలిన్ గైకాల్ ఎక్కడ యూజ్ చేసినటువంటిది అయితే ఉంది. ప్రొఫైలిన్ గైకాలు యూజ్ చేస్తే ఖచ్చితంగా అది అంటే ప్రొఫైలిన్ గైకాలు ధర ఎక్కువ కాబట్టి ఇథలిన్ గైకాల్ని తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అనేక అనధికారిక డైరీల్లో వీటిని అయితే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఇథలిన్ గైకాల్ని ఈ గణేష్ తన అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి డైరీలో దీన్ని అయితే యూజ్ చేసినటువంటిది అయితే ఉంది. గణేష్ కూడా పాలను అనేక రైతుల దగ్గర నుంచి వీటిని పాలను సేకరించి ఒక రోజు నిల్వ ఉంచి మరుసటి రోజు ఈ పాలని అటు పబ్లిక్ అయితే సరఫరా చేస్తూ ఉంటాడు. ఆ నిల్వ ఉంచినటువంటి సమయంలోనే తను నిల్వ ఉంచినటువంటి ఆ కూలెంట్లో ఈ ఇథలిన్ గైకాల్ లీక్ అయ్యి తాను ఆ నిల్వ ఉంచినటువంటి ఆ డ్రమ్ములో నిల్వ ఉంచినటువంటి పాలన అయితే ఇథలిన్ గైకాల్ కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలిసినటువంటి విషయాన్ని గణేష్ అయితే గుర్తించలేదు. ముఖ్యంగా చూస్తే ఇథలిన్ గైకాల్ కలిసిన తర్వాత వాటిని పాలను వేడి చేస్తే ఖచ్చితంగా పాలు విరిగిపోవడమో వాటిలో తేడాను కనిపిస్తుంది. కానీ ఇంచుమించుగా పాలను రైతుల దగ్గర నుంచి సేకరించి వాటిని ఆ కూలెంట్లో ఉంచిన తర్వాత దాదాపుగా 24 గంటలకు పైన సమయం పడుతుంది. 24 గంటల సమయం పట్టే లోపు ఆ పాలు కూలింగ్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పాలు విరిగే అవకాశం అయితే ఉండదు. వాటిని వేడి చేసిన తర్వాత ఇది పాలల్లో కలిసిపోయి దానిలో మిళితం అయిపోయి ఉండే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పాలు ఇరగకపోవడం అంటే ఆ పాలు తీసుకున్నటువంటి వాళ్ళు వాటిని కొద్దిగా వేడి చేసి పాలు తాగినటువంటి వెంటనే వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే అటు పోలీసులతో పాటుగా వైద్య శాఖకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా దీని మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ ఒక్క డైరీనే అంటే గణేష్ బయటపడ్డాడు కాబట్టి ఈ డైరీకి సంబంధించినటువంటి ఈ ఇథలిన్ గైకాల్ అనేది బయటపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అనధికారికంగా నిర్వహణ చేస్తున్నటువంటి వందలాది డైరీలు ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహణ అనేది కొనసాగుతుంది. వాటి మీద అధికారులు ఎవరు అటు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా డైరీలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ ఏ ఒక్కరూ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు.
అలా పట్టించుకోకపోవడం వల్లే వాళ్ళు ఏ విధమైనటువంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది బలవుతున్నారు అనేది తెలియదు. ఇప్పుడు గణేష్ ఉదంతం బయటపడింది కాబట్టి ఇప్పుడు 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారికంగా 4 చనిపోయినట్లుగా అటు రాజమండ్రికి సంబంధించినటువంటి వైద్యులు అయితే ప్రకటించారు. అయితే తమ తల్లి పాలు తాగిన మరుసటి రోజు నుంచి అనారోగ్యానికి పాలయ్యి కిడ్నీలు వ్యాధితో తీవ్రమైనటువంటి బాధపడుతుందని చోడిశెట్టి కనకరత్నం కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తన తల్లి కూడా ఈ పాలు తాగడం వల్ల ఈ సమస్యకైతే వచ్చింది, కానీ అధికారులు గుర్తించడం లేదు అని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ కల్తీ పాల వ్యవహారం ఇప్పుడు రాజమండ్రి ఒక్క చోటే కాదు, పాల క్యానల్లో పాలు సేకరించి ఇంటింటికి సరఫరా చేస్తున్నటువంటి అన్ని చోట్ల కూడా ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లలను కనుక చూస్తే ఇక్కడ స్థానిక రాజమండ్రిలో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్లో 3 చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళల్లో 5 నెలల పసికందు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. 5 నెలల పసికందుకి 24 గంటలు డయాలసిస్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంవత్సరంన్నర అదేవిధంగా 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి మరొక 2 కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 72 గంటలు గడిస్తేనే కానీ ఒకరి పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. డాక్టర్ల మీద కాదు మీరు హోప్ ఉంచాల్సింది, దేవుడి మీద హోప్ ఉంచండి. అతను బయటపడితే కనుక మేము మీకు అతన్ని ప్రాణాలతో అప్పగిస్తామని వైద్యులే చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇథిలిన్ గ్లైకాల్ ఎంత భయంకరమైనటువంటి రసాయనమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఇథిలిన్ గ్లైకాల్ని వాడిన తర్వాత పూర్తిగా ఆ పాలను తాగినటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అయిపోయింది. క్షణాల్లోనే వాళ్ళకి యూరిన్ పాస్ అవడం అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షణాల్లో యూరిన్ రాకపోవడం, ఇంచుమించుగా వాళ్ళు కిడ్నీలు అనేది పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళు వివిధ హాస్పిటల్లోకి వెళ్ళారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఒక రోగికి సంబంధించినటువంటి బంధువులు ఒకరికే ఈ గడిచినటువంటి 4 రోజుల్లో 8.5 లక్షల రూపాయలు ఖర్చు చేశామనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే 4 రోజుల్లో 8.5 లక్షలు ఖర్చు పెడితే ప్రాణాలు నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని లక్షల రూపాయలు అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇథిలిన్ గ్లైకాల్ని ఇలా అనధికారికంగా ఉన్నటువంటి డైరీల్లో ఎలా యూజ్ చేస్తున్నారు, అసలు డైరీ ఫామ్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అసలు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రధానంగా వాళ్ళ కార్యాలయాల్లో కూర్చోవడం, వచ్చినటువంటి ఫైళ్ళ మీద సంతకం పెట్టడం, తూతూ మంత్రంగా రోజులు గడిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిలోనే కనిపించట్లేదు. దాదాపుగా ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్ల పాలు రైతుల దగ్గర నుంచి సేకరించి వాటిని నేరుగా ఎక్కడా సరఫరా చేయట్లేదు. కొంతమంది కేంద్రాలకు పంపిస్తున్నారు, కొంతమంది అనధికారికంగా ఆ డైరీల్ని మెయింటైన్ చేస్తున్నారు. వాటిలో అసలు శుభ్రత ఎలా ఉంది, వాటిని ఏ విధంగా పరిశీలన చేయాలనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఎవరికి పట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ నిండు ప్రాణాలు అనధికారికంగా లెక్కలు కట్టినా కూడా 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదో సంఘటన జరిగినట్టు వెంటనే అటు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా చూస్తే ఈ వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, జిల్లా యంత్రాంగం కేవలం స్టేట్మెంట్లకు పాస్ చేసి ఆ క్షణాలతో ఈ వచ్చినటువంటి సమస్యను మసిపూసి మారేడుకాయ చేసిన సామెతలాగా దాన్ని అక్కడితో అయిపోయిందనే పరిస్థితి అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం దీని మీద చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రొఫైలిన్ గ్లైకాల్కు బదులు ఇథిలిన్ గ్లైకాల్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎప్పటి నుంచి వాడుతున్నారు, వీటన్నింటినీ కూడా తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటికైతే అధికారికంగా 4, అనధికారికంగా 1 చనిపోయినటువంటిది అయితే ఉంది. మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి అనారోగ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ రాజు. రాజమహేంద్రవరంలో కల్తీ పాల కలకలం కారణంగా కల్తీ పాలని తీసుకున్న తర్వాత 5 మృతి చెందడం మనం చూస్తున్నాం. మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ప్రధానంగా చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు కారణం ఏదైతే పాల వ్యాపారి గణేష్ ఉన్నాడో అతను పాలలో ఇథిలిన్ గ్లైకాల్ని అనే రసాయనాన్ని కలపడం ద్వారానే ఈ విధంగా చేసినట్లు తెలుస్తుంది. కల్తీ పాల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజమహేంద్రవరం కల్తీ పాల వ్యవహారంలో ఇప్పుడు ఇటువంటి విషయాలను వెలుగు చూడడం కూడా మనం చూస్తున్నాం. కిడ్నీ సమస్యలు తలెత్తి 5 మృత్యువాత పడడానికి కల్తీ పాలే కారణమని అధికారులు గుర్తించారు. డైరీలోని శీతలీకరణ యంత్రంలో కూలెంట్ గా వినియోగించిన ఇథిలిన్ గ్లైకాల్ లీక్ అయి పాలల్లో కలవటం వల్లే కిడ్నీ సమస్యలు తలెత్తినట్లు అనుమానిస్తున్నారు. పాల వ్యాపారి గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలోని
శీతలీకరణ కేంద్రంలో ఈ నెల 15న కూలెంట్ లీక్ అయి ఓ క్యాన్లోకి పాలల్లో కలిసినట్లు గుర్తించారు. ఇథిలీన్ గ్లైకాల్ ను కార్లు, ట్రక్కులు, హెచ్వీఏసీ సిస్టమ్స్, పరిశ్రమల్లోని చిల్లర్లలో కూలెంట్ గా వాడతారు. ఇది లీక్ అయి పాలల్లో కలిస్తే అత్యంత ప్రమాదకరం కాబట్టి డైరీల్లో ఫుడ్ గ్రేడ్ ప్రొఫైలిన్ గ్లైకాల్ ను వాడతారు. అయితే ఖర్చు తక్కువ అన్న కారణంతో చాలా మంది ప్రొఫైలిన్ గ్లైకాల్ కి బదులు ఇథిలీన్ గ్లైకాల్ ను వాడుతుంటారు. గణేష్ సైతం తన డైరీలో దీన్నే వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసింది. దాని కారణంగానే ఇంతమంది హాస్పిటల్ పాలయ్యారు, కొంతమంది మరణించారని చెప్పి కూడా అధికారులు తెలియజేశారు. అసలు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఇథిలీన్ గ్లైకాల్ కలవటం వల్లే ఈ విధంగా జరిగిందని అంటున్నారు. అంటే ఆ ప్రమాదశాత్తు కలిసింది అనుకోవచ్చా, లేదంటే వాంటెడ్ గానే అతను కలిపి తక్కువ ఖర్చు కాబట్టి ఈ విధంగా దాన్ని యూజ్ చేయడం వల్ల ఇది జరిగింది అనుకోవచ్చు? ఎస్ రత్న, చూసుకున్నట్లయితే రాజమండ్రిలో కల్తీ పాల కలకలం అయితే ఇప్పటికే నలుగురి ప్రాణాలను హరించింది. అధికారికంగా అనధికారికంగా కూడా ఒకరు చనిపోయినట్లుగా కూడా మొత్తం టోటల్గా 5గురి ప్రాణాలను హరించిన ఉదంతం అయితే ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే ప్రాబలిన్ గైకాలకి బదులు ఇథిలీన్ గైకాలకి సంబంధించి అక్కడ వాడారు అని కూడా క్లియర్గా అయితే ఇప్పటికే స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇథిలీన్ గైకాలకి సంబంధించి ఏదైతే పరిశ్రమల్లో చిల్లర్స్కి సంబంధించి లేదా కార్లు, ట్రక్కులు వంటి వాటిలో మాత్రమే ఇది ఉపయోగిస్తారు, ఇట్లాంటి గ్యాస్ను ఉపయోగిస్తారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక అనాధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలో కూడా ఒక ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో ఆ ఫ్రిడ్జ్లో ఈ ఇథిలీన్ గైకాల్ అనేది అయితే గ్యాస్ లీక్ అయినట్లుగా అయితే ఇప్పటికే తెలుస్తుంది. ఎందుకంటే ఇథిలీన్ గైకాల్ అనేది సాధారణంగా తీపిగా ఉంటుంది. అయితే ఇథిలీన్ గైకాల్ తీసుకున్న తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందంటే దశల వారీగా ఉంటుంది. అయితే మొదటి 12 గంటల్లో కూడా ఇది మద్యం తీసుకున్నట్టుగా మత్తుగా ఉండడం, తల పట్టేసినట్లు ఉండడం, వాంటింగ్స్ అవ్వడం, ఇలాంటి వాంతులు, ఇలాంటి పరిస్థితులు అయితే మొదటి 12 గంటలు ఉంటుంది. అదే 12 గంటల నుంచి 24 గంటల లోపు చూసుకున్నట్లయితే మనకి గుండె దడ రావడం, శ్వాస విపరీతంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా 12 గంటల నుంచి 24 గంటల మధ్యన జరుగుతుంది. అయితే ఇథిలీన్ గైకాల్ తీసుకున్న వారు 72 గంటల జరిగిన తర్వాత, అంటే 72 గంటలు వారు తీసుకున్న తర్వాత 72 గంటలు గడిస్తే కనుక వారికి శ్వాసకోశ వ్యాధులు, అదేవిధంగా చూసుకున్నట్లయితే కిడ్నీకి సంబంధించి అనూరియా వంటి వ్యాధులు రావడం, ఇట్లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. ఇప్పుడు రాజమండ్రిలో 14 మంది కూడా ఈ కిడ్నీ బారిన పడడానికి కూడా ఇథిలీన్ గైకాలే కారణమని అయితే ప్రధానంగా అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు ఏదైతే శివరాత్రి రోజు ఈ పాలను తీసుకున్నారో, అంటే 15వ తారీఖున సేకరించిన పాలని ఆ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా అయితే ఇప్పటికీ మనకి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్డాల గణేష్ అనే వ్యాపారి వరలక్ష్మి డైరీ ద్వారా అయితే పాల కేంద్రాన్ని అనాధికారికంగా నిర్వహిస్తున్నాడు. అతను ముందు రోజు కలెక్ట్ చేసిన పాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్లో గ్యాస్ ఏదైతే ఇథిలీన్ గైకాల్ గ్యాస్ లీక్ అయినట్లుగా అయితే మనకి సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ఇథిలీన్ గైకాల్ అనేది తీపిగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ తీగా ఉండే పదార్థం కాబట్టి ఈజీగా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పాలు చేదుగా ఉన్నాయని కూడా కొంతమంది వినియోగించిన వారు చెప్తున్న నేపథ్యంలో ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ ఫ్రిడ్జ్లో ఉన్న ఆ గ్యాస్ ఏదైతే ఇథిలీన్ గైకాల్ అనేది గ్యాస్ అయితే అక్కడ ఫ్రిడ్జ్లో లీక్ అయ్యింది కాబట్టి పాలు చేదు వచ్చి ఉండొచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అనాధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీ అనే దాంట్లో గ్యాస్ లీక్ అయ్యింది అనేది అయితే స్పష్టమవుతుంది. ఆ ఫ్రిడ్జ్లు ఏదైతే ఫ్రిడ్జ్లో ఉపయోగిస్తున్నారో దానిపైన ఎటువంటి పర్యవేక్షణ లేదు. అనాధికారికంగా ఇలాంటి పాల డైరీలు, అంటే అనాధికారికంగా పాలు అనేవి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ నిత్యావసరంలో ఒక భాగం కాబట్టి ఇట్లాంటివి దాని మీద ఖచ్చితమైన మానిటరింగ్ ఉండాలి. కానీ అనాధికారికంగా ఒక డైరీ ఫామ్ని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా రన్ చేస్తున్నామంటే కూడా వారు ధీమాగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని మీద ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఈ పర్యవేక్షణ లేకపోవడం లోపం ఒకటైతే, ఇంకోటి చూసుకున్నట్లయితే ఇథనాల్ గైకాల్ అనేది కూడా ఒక ప్రమాదకరమైన రసాయనం. ఇలాంటి రసాయనాలను కేవలం డ్రై కూలింగ్ కోసం మాత్రమే వాడతారు. కానీ ఇలాంటి గ్యాస్ లీకేజ్లో అంటే ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ప్రాబలిన్ గ్యాస్ అయితే వాడాలి, ప్రాబలిన్ గైకాల్ అనే గ్యాస్ వాడాలి. కానీ ఇథనాల్ గైక్లిన్ అనే గ్యాస్ వాడారు కాబట్టే ఈ ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా నలుగురి ప్రాణాలని నిండు ప్రాణాలని పొట్టను పెట్టుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే నెలల పిల్లలు, 5 నెలల పిల్లలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే సంవత్సరంన్నర సంబంధించిన
ఎవరైతే చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఇప్పుడు డయాలసిస్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా లక్షల్లో ఖర్చు అవుతున్నా కూడా ప్రాణాలు నిలబడతాయా లేదా అనే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇప్పటికే 4 అధికారికంగా చనిపోయారు, ఒకరు అనధికారికంగా చనిపోయిన పరిస్థితి. అంటే 5 మొత్తం టోటల్గా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 2 ఇంకా వెంటిలేటర్ మీద అత్యవసర పరిస్థితిలో అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కూడా ప్రాణాలు నిలుస్తాయా లేదా అనేది కూడా ఇంకా గాల్లో దీపంలాగే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాల వ్యాపారి గణేష్ మీద మర్డర్ కేసుతో పాటు అనేక కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని అరెస్ట్ కూడా చూపించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.